హూ ఇస్ ద బెటర్ చీఫ్ మినిస్టర్ అని అన్నప్పుడు సిబిఎనా లేకపోతే చంద్రబాబు నాయుడు కేసీఆర్ రేవంత్ రెడ్డి అనేది గూగుల్ చెప్పేదాన్ని బట్టి మనం ఓట్లేయడానికి వెళ్తున్నాం. సో ఫూలిష్నెస్ అనమాట. అంటే వీఆర్ అనేబుల్ టు టేక్ సమ్ టైమ్ అండ్ థింక్ అబౌట్ కంపేర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ తెలంగాణ బై ద వేరియస్ లీడర్స్. అంటే ఆ యూత్ కూడా ఇప్పుడు ఏమవుతుందని అంటే ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, క్యాస్ట్ పరంగా కానీ, రిలీజియన్ పరంగా కానీ, లేకపోతే సోషల్ మీడియా పరంగా కానీ. సో డోంట్ గెట్ ఇన్ టు దట్ ఇన్ఫ్లుయెన్సెస్ బికాజ్ యువర్ ఓట్ ఈస్ వెరీ పవర్ఫుల్. I strongly suggest you that take some time before you vote. Okay, కులాలు మతాలు కొంచెం సేపు పక్కన పెట్టండి. మోస్ట్ ప్రయర్గా అంటే కరెక్ట్గా ఆలోచిస్తే ముస్లిం క్యాండిడేట్ కూడా బీజేపీకి ఓటేసేస్తారు. కరెక్ట్గా ఆలోచిస్తే అదర్ క్యాస్ట్ పర్సన్ కూడా అదర్ క్యాస్ట్ లీడర్కి ఓటేసేస్తారు, ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణలో అయినా. సో అంటే కరెక్ట్ లీడర్ ఎవరు అంటే కంపేర్ చేయాలంటే చాలా బాగుంటాయి అనమాట. సో పాలిటిక్స్ ఈజ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్. యూజ్ ఫర్ ఇట్ ఎంటర్టైన్మెంట్, యూజ్ ఇట్ ఫర్ మల్టిపుల్ థింగ్స్, బట్ ఓట్ వేసేటప్పుడు మాత్రం డోంట్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఫర్ సేక్ ఆఫ్ క్యాస్ట్ ఆర్ రిలీజియన్ ఆర్ రీజియన్ ఆర్ మనీ ఎనీథింగ్ అనమాట. చూస్ ద రైట్ డెసిషన్ లీడర్. అంటే మీ డబ్బుల్ని 10 రూపాయలని 100 రూపాయలుగా బెటర్గా చేయగలిగేది ఎవరు? ఆ 10 రూపాయలని అంటే ఖర్చు పెట్టి 2 రూపాయలు వస్తాయి అని అంటే ఓవర్గా ఖర్చు పెట్టే లీడర్ కాకుండా చూస్ ద రైట్ వన్. దట్స్ వాట్ ఐ సజెస్ట్. ఇంకా ఎడ్యుకేషన్ సెక్టర్ లో ఏం ఇంప్రూవ్మెంట్స్ కావాలి అనుకుంటున్నారు? When I visited education schools in Telangana, and as I am a freelancer and startup holder, I have multiple contacts anamata, and I involve in multiple sectors. So ala vellinappudu Telanganalo few camps conduct chesinappudu తెలంగాణలో ఎడ్యుకేషన్ సెక్టర్ యాక్చువల్గా డెవలప్ అయిందని చెప్పాలి. దట్ బికాస్ ఆఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, రీసెంట్ లైక్ ఎక్స్ ఐపీఎస్ ఆఫీసర్. ఆయన చేసిన గొప్పతనం ఏంటి అని అంటే హీ టుక్ అన్ ఇనిషియేటివ్, హీ వాజ్ ప్యాషనేట్ అబౌట్ ఇట్. కాబట్టి ఎంసెట్ సెంటర్స్ తీసుకొచ్చాడు ఒక గవర్నమెంట్ ఇంటర్మీడియట్ కాలేజ్లో కంపేర్ టు ద కార్పొరేట్ కాలేజెస్. కాబట్టి దట్ వెంట్ వెల్. బట్ ఆయన మానేసిన తర్వాత ఐ హర్డ్ ఆఫ్ మెనీ స్టోరీస్ దట్ మళ్ళీ ప్రాపర్ ఫుడ్ అందట్లేదు, అంటే క్వాలిటీ ఫుడ్ అందట్లేదు, లేదంటే ఇంతకుముందు బెడ్షీట్స్ ఇచ్చేవాళ్ళు, లేకపోతే ప్రాపర్ ఫ్యాన్స్ ఉండేవి, ఇప్పుడు అవి ఆగిపోయాయి. ఎందుకంటే సర్వీసింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ ఎవ్రీథింగ్. సో మెయింటైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ మెయింటెనెన్స్ పడిపోయింది అని ప్రైవేట్ ఎడ్యుకేషన్ అండ్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్. ఆబ్వియస్లీ ఫీజ్ మ్యాటర్స్. ఇప్పుడు ఒక హైదరాబాద్లో ఒక చిన్న స్కూల్లో జాయిన్ చేయాలన్నా 50,000 నుంచి ₹1,00,000 లేనిది యూ డోంట్ గెట్ అన్ అడ్మిషన్ ఇన్ అ ప్రైవేట్ స్కూల్. బట్ అదే క్వాలిటీ గవర్నమెంట్ స్కూల్లో ప్రొవైడ్ చేయగలిగితే దట్స్ అ డిఫరెంట్ స్టోరీ అగైన్. మళ్ళీ కంపేర్ టు ఆంధ్రప్రదేశ్ అగైన్. సో దే గాట్ ద పాయింట్ హియర్. వాళ్ళకి ఒక మార్క్ వేయాల్సిందే ఈ విషయంలో. బికాజ్ హీ డిడ్ ఇట్ బెస్ట్. అంటే ఒక 5 yearsలో ఎవరైతే చెయ్యలేరో ఒక చీఫ్ మినిస్టర్ చేసేదానికన్నా అధికంగా చేశారు. బట్ అక్కడ సోషల్ మీడియా ఓపెన్ చేస్తే డెవలప్మెంట్ లేదు. ఎందుకు డెవలప్మెంట్ లేదంటే ఐటీ కంపెనీస్ లేవు. ఎందుకు డెవలప్మెంట్ లేదు అని అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ రాలేదు. ఈ రీజన్స్ తోటి అంటే కంపేర్ బిట్వీన్ 2014 and 2019, అంటే 2014 to 2019 ఉన్న వ్యక్తితోటి 2019 to 2024 ఉన్న వ్యక్తితో కంపేర్ చేయండి. మీకు నిజంగా అంత బ్రెయిన్ ఉంటే యూ టేక్ సమ్ టైమ్, థింక్ అబౌట్ ఇట్ అండ్ కంపేర్ హూ ఇస్ ద బెటర్ పర్సన్. అంటే ఆ టైంలో ఫస్ట్ 5 yearsలో ఒకటే కంపెనీ వచ్చింది, ఇక్కడ మల్టిపుల్ కంపెనీస్ తెచ్చాడు అండ్ గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేశాడు. కమింగ్ టు ద ఎడ్యుకేషన్, మన క్వశ్చన్, ఎడ్యుకేషన్ కూడా నెక్స్ట్ లెవెల్ డెవలప్ అయింది, మెడికల్ డెవలప్ అయింది. ఓకే, అంటే ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అవ్వడానికి టుక్ అట్లీస్ట్ 10 years. స్టిల్ ఇట్ ఈస్ నాట్ అన్ రైట్ ట్రాక్. అంటే డిజిటల్ బోర్డ్స్ లేవు ఎక్కడ గురుకుల స్కూల్స్లో. పిల్లలు ఇంకా కిందే కూర్చుంటారు. యూ గో అండ్ హ్యావ్ ఎ డాక్యుమెంటరీ ఉన్నాయి, ఆ పిల్లలు ఇంకా కిందే కూర్చుంటారు. బట్ ఇక్కడ దే ప్రొవైడెడ్ ప్రాపర్ బెంచెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. దే హ్యావ్ ఎ ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అదే స్మార్ట్ బోర్డ్స్ ఉన్నాయి. స్మార్ట్ బోర్డ్స్ అంటే ఈచ్ స్మార్ట్ బోర్డ్ వర్త్ లైక్ సమ్ lakhs of rupees అనమాట. అట్లీస్ట్ 50,000 అన్న ఉంటుంది. ఓకే, అలాంటి స్మార్ట్ బోర్డ్స్ అనేది దే బ్రాట్ ఇన్ గవర్నమెంట్ స్కూల్. అంటే అంతకంటే బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం కావాలి? కానీ అది ప్రమోట్ అవ్వదు. ఏం ప్రమోట్ అవుతుంది అంటే ఆ చీఫ్ మినిస్టర్ గారు స్మార్ట్ బోర్డ్ మీద ఏదో రాశాడు. ఓకే, రాసిన తర్వాత చెరపడానికి అంటే ఎరైజ్ ఆప్షన్ తీసుకోవాలి. అండ్ ఎరైజ్ ఆప్షన్ క్లిక్ అయింది అనుకొని హీ డిడ్ దిస్ అండ్ అది అంత ఫేమస్ అయింది, అంత పాపులర్ అయింది. అంటే బ్యాడ్ గోస్ వెరీ ఫాస్ట్ దెన్ ట్రూత్ అని ఏదో అంటారు కదా, అది అనిపిస్తుంది అనమాట. అంటే యంగ్ పీపుల్ మైండ్ సెట్ని సోషల్ మీడియా ఇంత క్రేజీగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా? అంటే నేను ఎవరితో మాట్లాడినా బ్రో ఆయన చీఫ్ మినిస్టర్ బ్రో ఏంటది ఒక స్మార్ట్ బోర్డ్కి నార్మల్ బోర్డ్కి డిఫరెన్స్ తెలీదు అని అంటున్నారు. ఒరే నువ్వు సోషల్ మీడియా చూసి ఇంత ఇన్ఫ్లుయెన్స్ అయ్యావా?
అంటే ఆ స్మార్ట్ బోర్డ్ ఎప్పుడన్నా నువ్వు వెళ్ళి నొక్కావా? లేదు, నొక్కలేదు. నీకు అక్కడ ఏమేమి ఆప్షన్స్ ఉంటాయో తెలుసా? తెలీదు. పెన్నుతో పాటు ఎరేజర్ ఆప్షన్ ఉంటుంది. ఎరేజర్ ఆప్షన్ నొక్కితే చేతితోటే తుడుకోవచ్చు అని నీకు తెలుసా? తెలీదు. పెద్ద పెద్ద బ్రాండ్స్లో అయితే ఎరేజర్ ఆప్షన్ కూడా అక్కర్లేదు. 3 fingers తో మనం స్క్రీన్ షాట్ ఎలా తీస్తామో అలా 3 or 4 fingers తో డైరెక్ట్ గా హీ నోస్ ఇట్. చీఫ్ మినిస్టర్ అనే ఆయన బిఫోర్ కమింగ్ ఇన్ టు మీడియా హీ చెక్డ్ ఎవ్రీథింగ్. అంటే పిల్లలకి ఇచ్చే బూట్లు కూడా క్వాలిటీ ఎలా ఉన్నాయి, బెల్ట్ ఎలా ఉంది, యూనిఫామ్ ఎలా ఉంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆయన చెక్ చేసేడు అని అంటే సచ్ ఎ ప్యాషనేట్ గై యూ కాంట్ ఫైండ్ ఎనీవేర్. అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఆంధ్రప్రదేశ్కి మార్క్స్ ఎక్కువ ఉన్నాయి బికాస్ ఆఫ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్ మళ్ళీ ఎడ్యుకేషన్కి వెళ్ళే వాళ్ళు. ఇప్పుడు హైదరాబాద్లో వి ఫైండ్ బెగ్గర్స్, చిన్న చిన్న పిల్లలు అన్న 10 రూపాయలు అన్న, జ్యూస్ తాపి అన్న అని ఉంటారు. బట్ ఆంధ్రప్రదేశ్లో యూ కాంట్ ఫైండ్ దెమ్. ఉన్నా కూడా చాలా తక్కువ. వాళ్ళు ఎవరు అని అంటే మేబీ అదర్ పీపుల్ కేమ్ ఫ్రమ్ ఒరిస్సా ఆర్ సమ్ అదర్ స్టేట్స్ అనమాట. ఓకే, నాట్ ఒరిస్సా, ఐ డోంట్ మెన్షన్ ఎనీ అదర్ స్టేట్. కానీ పీపుల్ కమ్స్ ఆన్ మూమెంట్ జరుగుతూ ఉంటుంది కదా డిఫరెంట్ రీజన్స్ వల్ల. అలా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఆంధ్రప్రదేశ్లో ఉన్నారేమో కానీ, ఆర్ ఎల్స్ చైల్డ్ లేబర్ కానీ, చైల్డ్ బెగ్గింగ్ కానీ అసలు నెక్స్ట్ లెవెల్లో ప్రోబిట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి. దట్స్ సంథింగ్ గుడ్ అగైన్. సో ఎడ్యుకేషన్ సెక్టర్, హెల్త్ సెక్టర్ గోస్ టు ద పాయింట్స్ కంపారిజన్ చేస్తే అదే బెటర్. వేరే స్టేట్స్తో కంపేర్ చేయాలి అని అంటే దేర్ చీఫ్ మినిస్టర్స్ ఈజ్ డిఫరెంట్. కేజ్రీవాల్ 15 years రూల్ చేస్తున్నాడు, 15th yearలో నడుస్తున్నాడు, అదే 10+ yearsలో. యూ గో విత్ ఎనీ అదర్ స్టేట్, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ అగైన్. తమిళనాడు చూసుకుంటే డిఎంకే కూడా కొత్తగా వచ్చారు, మన స్టాలిన్. ఇంకా కర్ణాటక చూసుకుంటే ప్రతి 5 సంవత్సరాలకు మారుతూ ఉంటారు. ఓకే, కాంగ్రెస్ వస్తే 2 సంవత్సరాలకే మారిపోతారు. దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. సో రిజర్వేషన్ గురించి ఏమైనా చెప్తూ ఉంటారు? రిజర్వేషన్ యాజ్ వి హావ్ స్పోకెన్ ఆల్రెడీ ఇన్ ఫస్ట్ 5 minutes, రిజర్వేషన్ అనేది అవసరమే. కాకపోతే ఎలా అవసరము అని అంటే ఇంకా క్యాస్ట్ పరంగా తీసేసి వాడికి ఉన్న బ్యాక్గ్రౌండ్ పరంగా ఇప్పుడు ఎఫిడిక్ట్ ప్రకారంగా ఇప్పుడు ఎమ్మెల్యేలు అన్నీ వచ్చేస్తున్నాయి. ఎన్ని కేసెస్ ఉన్నాయి, లేకపోతే ఎన్ని కరప్షన్స్ ఉన్నాయి, లేకపోతే ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, ఎన్ని కార్లు ఉన్నాయి, అన్నీ తెలుస్తుంది. ఇన్ ద సేమ్ వే ఇన్ ద డిజిటల్ ఇండియా what we are running right now, you have a data of everybody. You have an Aadhaar card and PAN card linked with both, so you know what is this property, you know what is this things, anni neeku telusu kabatti start a reservation based on the category of richness, middle, poor class and rich base cheskoni reservations ivadam is far better compared to the caste paranga. Endukante ఓసీ ఫ్రెండ్స్లో కూడా చాలా మంది లేని వాళ్ళు ఉంటారు, బీసీ ఫ్రెండ్స్లో కూడా చాలా మంది లేని వాళ్ళు ఉంటారు. సో యా, దట్ ఈస్ రిక్వైర్డ్. అప్పుడు ఇంకా మమ్మల్ని ఆ క్యాస్ట్లో కలపండి, మాకు ఇది ఇవ్వండి, అది ఇవ్వండి అనే గొడవలు ఉండవు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ క్యాస్ట్, నువ్వు ఏ క్యాస్ట్ అనేది ఎవరు అడగడు. సో క్యాస్ట్ పిచ్చి అనేది కొంచెం తగ్గే అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి.